ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిన వారు, మరణించిన వారు లేకపోలేదు. అయినప్పటికీ కూడా దేవుడైతే మనల్ని కాపాడి, భద్రపరిచి, సంరక్షించి, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి, చక్కగా మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడినందులకై ప్రభుకు మనము స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. సజీవులుగా ఉంచాడు కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధికి సజీవులుగా రాగలుగుతూ వచ్చాం. కాబట్టి అందుకనే బైబిల్లో మృతులు దేవుని స్తుతించలేరు, మృతులు దేవుని ఆరాధించలేరు, ఆయన్ని గణపరచలేరు. కానీ ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు మాత్రమే ఆయన్ని ఆరాధించగలుగుతారు, ఆయన్ని గణపరచగలుగుతారు. కాబట్టి ఆయనకి స్తోత్రము చెల్లించగలుగుతూ వస్తారు. కాబట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందులకై మనం హృదయపూర్వకంగా ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. చాలా మంచిది, చాలా సంతోషము. ఈ ఉదయకాలము మన దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అనగానే మనకి చాలా విలువైంది. ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశారో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కరుణించాడో లేదా జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనం ఎరిగిన వారమై మన దేవుణ్ణి, మన ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి. కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుంటూ వస్తాం. దయచేసి అందరు కలిసి బైబిల్స్ ఉన్నవారు ఈ వచనాన్ని చదవండి. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుంటాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. మనము జాగ్రత్త గమనించండి. మనము గత వారాల్లో మనము ధ్యానిస్తూ వచ్చాం. ఏమని అంటే దేవుడు మానవుడిని జ్ఞాపకం చేసుకున్నాడని. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో చాలా విషయాలు చూసాం. ఎన్ని విషయాలు చూసాము? ఇంచుమించు చాలా విషయాలు చూసాం. ఇంచుమించు 12-15 వరకు చూసినట్టున్నాం. 15 విషయాల వరకు మనం చూసినట్టున్నాం. మనము మానవుని యొక్క స్థితి ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో, ఇలాంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. సరే, ఈరోజు మరొక విషయాన్ని మనము జ్ఞాపకము తెచ్చుకుంటూ వస్తాం. అయితే చూడండి, ఇక్కడ మనం బైబిల్ చూస్తూ వస్తే దేవుడు మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. దేవుడు మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మా ఇటు చూడండి, అందరూ యవనస్తులు అందరూ కూడా ఇటు చూడండి. దేవుడు మానవుణ్ణి ఏం చేస్తున్నాడట? జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, లేదా మానవుని యొక్క స్థితి ఎలాంటిది అనే విషయాన్ని మనం చూస్తే బైబిల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుతూ వస్తే, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. కాబట్టి ఇక్కడ మానవుని యొక్క జీవితం గురించి రాస్తూ ఈ యొక్క మాటను ఇక్కడ రాస్తూ వచ్చారు. మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే చేద నుండి జారు నీటి బిందువులతో పోల్చబడినవాడు, అంటే అలాంటి జీవితం కలిగిన వాడు అని అర్థం. దీనికి చేద నుంచి జారు బిందువు అంటే ఏంటి? మనకు పాట కూడా ఒకటి ఉంది, చేద నుండి జారు బిందువు అంట అని. సరే, ఏంటిది అంటే చేద నుండి జారు బిందువులు అంటే ఏంటని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, విలేజ్లో బావిలు ఉంటాయి కదా, ఇక బావి చేల బావినా, చేదే బావి లేదా నీల బావి, ఇలాంటి బావులు ఉంటాయి. ఆ బావుల్లో ఏం చేస్తారు? ఆ బావికి ఏముంటుందండి? మనకు కూడా ఈ యొక్క బేర్షబా కూడా ఇగో ఇక్కడ, అది కూడా అదే ఫోటో కదా, ఉందా? కింద ఉందా? కింద ఉంది చూడండి, బావి ఉందా? కింద, దీని కింద అండి. నా మొహాన్ని చూస్తారు కొంతమంది, నా మొహంలో ఏమి లేదు, ఇక్కడ కింద ఉంది చూడండి దీనికి. అయితే దానికి ఏముందండి దాంట్లో చెప్పండి? దానికి ఏముంది? ఇంకా బకెట్ ఉందా? తాడుందా? నీళ్ళున్నాయా? అది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బకెట్ తీసుకొని ఏం చేస్తారు? బకెట్ని ఏం చేయాలి? ఇప్పుడు బావిలోకి వేస్తారు. బావిలోకి వేసిన తర్వాత బకెట్ నుంచి నీళ్ళు ఏం చేస్తారు? లాగుతారు. లాగినప్పుడు అది ఫుల్ అయిపోయిన తర్వాత, బకెట్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు ఏమవుతాయి అంటే, ఫుల్ అయిపోయిన నీళ్ళు కింద పడిపోతాయి. చూసారా లేదా? ప్రతిసారి కూడా మీకు అలాగే జరుగుతుందా జరగదా? ప్రతిసారి మీరు వేసినప్పుడల్లా, బకెట్ బావిలోకి వేసినప్పుడల్లా మీకు అదే జరుగుతుంది. వేసిన తర్వాత తీస్తున్నప్పుడు
ఆ బకెట్ ఎప్పుడైతే ఆ బావిలో నుంచి, నీటి బావిలో నుంచి బకెట్ పైకి లేపుతావో అప్పుడు నీళ్ళు అన్నీ కూడా కింద కొన్ని నీళ్ళే, అన్ని నీళ్ళే కాదు, కొన్ని నీళ్ళు జారిపోతూ ఉంటాయి, ఆ యొక్క బకెట్లో నుంచి కిందకి జారిపోతాయి. అదే మానవుని యొక్క జీవితము అని అంటాడు బైబిల్. కాబట్టి బకెట్లో ఉన్న నీళ్ళు కాదు మానవుని జీవితం, కానీ బకెట్ పైన నుంచి, ఆ బకెట్ నుంచి బయట కింద పడితే కదా ఆ నీళ్ళు, ఆ జారిపోయే నీళ్ళు ఏదైతే ఉన్నాయో అది మాత్రమే మానవుని జీవితం అంటాడు. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎంత స్వల్పం, ఎంతసేపు ఉంటుంది అది బకెట్లో నుంచి నీళ్ళు ఎంతసేపు కారుతుంది? జస్ట్ ఒక క్షణం మాత్రమే. అట్లా తీసిన తర్వాత మళ్ళీ వేరే బకెట్లో పోసేస్తాం ఆ నీళ్ళు కదా, కొద్ది క్షణం మాత్రమే అలా కారుతుంది అంతే ఆ బకెట్లో నీళ్ళు. అలాగే మానవుని యొక్క జీవితం కూడా అలాంటిదే అని బైబిల్ చెప్తుంది. అందుకని జనములు ఎలాగున్నారంట, చేద నుండి జారు బిందువులు వంటి వారు. బిందువులు అంటే బొట్టు అని అర్థం. బొట్టు అంటే ఈ బొట్టు కాదండి, బొట్టు అంటేది ఈ బొట్టు కాదు, కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టులు అలాంటివి కాదు. బొట్టు అంటే నీటి బొట్టు, నీటి చుక్కలు అని అర్థం. చుక్కలు అంటే మళ్ళీ ఆ చుక్కలు కాదు. ఏ చుక్కలు? నక్షత్రాలను కూడా చుక్కలు అంటాం కదా మనం, ఆ చుక్కలు కాదు. మళ్ళీ చుక్కలు అంటే ఏంటంటే, బిందువులు అంటే ఏంటంటే ఒక్కొక్క డ్రాప్ అంటే ఒక్కొక్క చుక్క నీళ్ళు పడడం, డ్రాప్స్ అంటాం కదా. అలాగా అంటే నీటి, ఇక్కడ అంటున్నమాట బిందువుతో పోల్చబడుతూ, నీటి బిందువుతో పోల్చబడింది మానవుని యొక్క జీవితము. నీటి బిందువు అంటే నీటి చుక్క, జారే నీటి బిందువుతో పోల్చబడుతూ వచ్చింది. కాబట్టి మానవుని యొక్క జీవితము విధానము మనం చూస్తే అంటే ఎంత స్వల్పమైన జీవితము అన్నది గుర్తు చేయడానికి ఆ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎంతసేపు ఉంటుంది కనపడుతుంది, లేదా ఎంతసేపు ఆ యొక్క నీటి జార ఆ యొక్క బకెట్లో నుంచి జారుతుంది అంటే చాలా కొద్దిసేపు, చాలా కొద్ది నీళ్ళు మాత్రమే కదా. మానవుని యొక్క జీవితం కూడా అలాంటిదే, మానవుని యొక్క బ్రతుకు కూడా అలాంటిదే. అందుకని మానవుని జీవితం గురించి మనం చూస్తే జస్ట్ అట్లా ఆ నీటి చుక్కలు కొంతసేపు అలా మనకి కొంతసేపు అలా జారిపోతాయి, మళ్ళీ ఆ బావిలో పడిపోతాయి. అలాగే మానవుడు కూడా అంతే, అలాగా జారిపోయే బిందువులాగా మానవుడు కూడా అలా రాలిపోతూ ఉన్నాడు కదా. అనేక మంది కరోనా వచ్చిన తర్వాత అనేక మంది రాలిపోయారు, అనేక మంది అలా కనపడి వాళ్ళు రాలిపోయిన వారిని ఎంతో మందిని చూస్తూ వచ్చాం. ఇక్కడ మానవుని యొక్క జీవితం అలాగే మంచిగా కనపడతాడు, మంచిగా అనిపిస్తాడు, కానీ దాని తర్వాత కొద్దిసేపటికి కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లోనే, కొంత వ్యవధిలోనే మానవుడు జారిపోయే బిందువులాగా కిందకి రాలిపోతాడు లేదా చనిపోతాడు. మానవుని యొక్క జీవితము చాలా స్వల్పమైనది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి బిందువులతో, నీటి బిందువుతో పోల్చబడుతూ వచ్చింది. ఈ లోకంలో మానవుని జీవితం అంతా కూడా అలాంటిదే, ఈ లోకంలో మానవుని యొక్క బ్రతుకంతా కూడా అలాంటిదే. మనం చూస్తూ వస్తే మనము ఇది నీటి బిందువు గురించి రాయబడుతూ వచ్చింది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు, ఏమనంటే మానవుని యొక్క జీవితము ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఎలాంటిది అంటే మానవుని జీవితము నీటి చుక్క వంటిది కానీ కూడా చెప్పవచ్చు. నీటి చుక్క వంటిది కూడా మానవుని జీవితం. ఆ యొక్క చూడండి, లాజరు ధనవంతుని కథలో మనం చూస్తూ వస్తే లూకాసు సువార్తలో 16వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క ధనవంతుడు అక్కడ పాతాళానికి వెళ్ళి బాధపడుతూ ఏమంటున్నాడంటే, లాజర్ని ఏం చేయాలంట? చదవండి ఆ మాట, 24వ వచనం, 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. కాబట్టి ఏంటంటే ఏం కావాలంటే నీటి ఏమంటున్నాడు అక్కడ, తన నాలుకను చల్లార్చడానికి వరకంట ఏం కావాలంట? ఒక నీటి బొట్టు చాలంట, నీటి బొట్టు. ఈ లోకంలో ఉన్నప్పుడంతా కూడా మనం కొన్నిసార్లు కన్నీరు కారుస్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీటి బాష్పాలు కూడా అంటారు, కన్నీటి బిందువులు కూడా అంటారు కదా. నీటి బిందువులు, కన్నీటి బిందువులు కూడా అంటారు. చూడండి, యెషయా గ్రంథం కూడా ఈ మాట అంటుంది. ఏమంటుందంటే, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతూ వస్తే, 8వ వచనంలో మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును,
ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడేమో ఏ బిందువు అంటే కన్నీటి బిందువు, అక్కడేమో నీటి బిందువులు, ఒకటి బకెట్ నుంచి పడేదేమో అక్కడ నీటి చేద నుంచి జారే బిందువులు చూస్తున్నాం. లాజర్ దగ్గరేమో ఒక చేతిలో నుంచి కారే బిందువు చూస్తున్నాం. ఇక్కడేమిటి కన్నీటి బిందువులు చూస్తున్నాం. కన్నీటి బిందువులు నిజంగా మనము ఏడ్చినప్పుడు మన కన్నీటిలో నుంచి బిందువులు వస్తాయి. బిందువులు అంటే కన్నీరు నీరుగా కారుతుంది. అది ఎంతసేపు ఉంటుందంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కదా. మానవుని యొక్క జీవితం కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. కాబట్టి బిందువుతో పోల్చబడుతూ వచ్చింది. ఇలాంటి జీవితము, ఇలాంటి మానవుడిని దేవుడు ఏం చేశాడంట తెలుసా? ఇలాంటి మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడంట. ఇక్కడ కొంతమంది చనిపోయినప్పుడు చూడండి, అక్కడ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే కన్నీరు కారుస్తారు. కార్చి కన్నీరు ఎంత కార్చినా ఎంత ఉంటుందంటే కొంతసేపే కదా. లేకపోతే మనకు బాధ వచ్చినప్పుడు కొన్ని కన్నీరు కారుస్తాం. ఎంత కార్చినా అంత కలిసి పడితే ఎంత ఉంటుంది? మనం కార్చిన కన్నీరు అంతా కలిసి పట్టాము అనుకోండి, దేంట్లో ఒక చెంబులోనో గ్లాసులోనో పట్టాము అనుకోండి, ఎంత అవుతుందండి? ఒక బిందె అవుతుందా? బిందె గిరిగిలు కాచాలంటే, బిందె కన్నీరు కాచాలంటే ఎంత ఏడవాలో ఎన్ని సంవత్సరాలు పడుతుందా? అది చాలా కష్టం. అంత ఈజీగా అది మనం కార్చే కన్నీరు అంతా కూడా చాలా స్వల్పమైంది కదా, చాలా స్వల్పమైంది. కొంతమందికి చనిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. 2-3 దినాలు ఏడుస్తారు, లేకపోతే ఒక వారం రోజులు ఏడుస్తారు, నెల రోజులు ఏడుస్తారు. కన్నీరు కార్చి ఇంకా ఏడుస్తుంటే నీళ్ళు రావు వాళ్ళకి. ఇక రావు, నీళ్ళు రావు, అయిపోయింటాయి నీళ్ళన్నీ కూడా. కన్నీటిలో నుంచి నీళ్ళన్నీ కూడా పోయిటాయి. ఇక అలాగా అంత ఏడ్చినా మానవుని జీవితం ఏంటంటే ఆ నీళ్ళు ఎన్ని పడతాం? మహా అయితే చాలా కొద్దిగా పడతాం. అంటే మానవుని జీవితం కూడా అలాంటిదే. అంటే ఆ నీటి బొట్టులు ఎంత ఉంటుందో అంతే మానవుని యొక్క జీవితం అంతే. కాబట్టి అలాంటి జీవితం దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడంటే ఈ లోకంలో మానవుని యొక్క జీవితం అలాంటి చేద నుండి జారు బిందువుగా కావచ్చు, లేదా చేతి నుండి జారే బిందువు కావచ్చు, లేకపోతే కన్నీరు కాచినప్పుడు కారే బిందువుగా కావచ్చు. అది ఏదైనప్పుడు కూడా మానవుని యొక్క జీవితము చాలా స్వల్పమైనది. ఇవన్నీ కూడా చాలా కొద్దిగా ఉంటాయి. స్వల్పమైంది, ఇది చాలా కొద్దిసేపు మాత్రమే కనపడేది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. అయితే ఇలాంటి మానవునికి దేవుడంట పరలోక రాజ్యాన్ని వారసుడిగా చేశాడంట. అది మనకి అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం. ఇలాంటి మానవుడికి దేవుడు ప్రేమించి, ఇలాంటి మానవుని కోసం ఈ లోకానికి వచ్చి దేవుడు ఇలాంటి మానవునికి నిత్య రాజ్యములో ఆయన మరి ఎన్నడూ మరణము లేకుండా, ఇక్కడ అంటున్నమాట చదవండి, ఇక్కడ అంటున్నమాట 26వ అధ్యాయంలో చూస్తూ వస్తే మరెన్నడూ లేకుండా ఏం చేస్తాడంట? మరణము లేకుండా ఆయన మృంగి వేస్తాడంట. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులు తుడిచివేయండు. ప్రతి వాని బాష్ప బిందువులు అంటే కన్నీరు. కాబట్టి ఈ లోకంలో మానవుని యొక్క జీవితం చాలా స్వల్పమైంది, కానీ పరలోకంలో మానవుని యొక్క జీవితము శాశ్వతమైనది. ఈ లోకంలో మానవుని యొక్క జీవితము అశాశ్వతమైనది, కానీ పరలోకంలో మానవుని యొక్క జీవితము శాశ్వత కాలం ఉండేది. ఈ లోకంలో మానవుని జీవితము కొద్ది దినాలు ఉండేది మాత్రమే, కానీ పరలోకంలో మానవుని యొక్క జీవితము యుగ యుగాలు ఉండేది. కాబట్టి దేవుడు ఆ రాజ్యములో వారసులుగా మనం చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్య వారసులుగా, ఆ రాజ్యానికి సంబంధించిన వారుగా, ఆ యొక్క హక్కుదారులుగా, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా ఆ రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని కల్పించాడు. అంటే అందును బట్టి ప్రభువుని ఏం చేయాలంటే మనము ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి అక్కడ కన్నీరు ఉండదు, బాధ ఉండదు, కాబట్టి నిట్టూర్పులు ఉండవు, కాబట్టి ఏది వేదన ఉండదు. ఇక్కడ దేవుడే అక్కడ ఉంటాడు. మనం ఆయనతో పాటు యుగ యుగాలు కూడా ఆయనతో నివసిస్తాం. అది ఆ నిరీక్షణ ఈ లోకంలో మనం కలిగి ఉంటూ ఉన్నాం. నిరీక్షణను బట్టి ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అయ్యా, నా జీవితం ఎలాంటిదంటే నీటి బొట్టు లాంటిది, అంటే చేద నుండి జారే నీటి బిందువులు లాంటి జీవితాన్ని, ఇలాంటి మానవుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకొని
నా కొరకు ఈ లోకానికి వచ్చి, నా కొరకు చనిపోయి, నా కొరకు తిరిగి లేచి, నన్ను ఆ రాజ్యములో యుగయుగాలు ఉండడానికి కొరకు ఆ రాజ్యంలో నన్ను తీసుకువెళ్ళబోతున్నందుకు స్తోత్రాలు. ఒకరోజు నువ్వు రాబోచున్నావు, వచ్చి నన్ను ఆ రాజ్యంలో తీసుకెళ్తావు. ఒకరోజు నీతో పాటు నేను ఉంటానని గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చావు. అందును బట్టి నిన్ను స్తుతులు, అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు ఆరాధన అని చెప్పి ప్రభువుని మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ప్రభుని ఆరాధించాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, మానవుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు నిజంగా ఎలాంటి ఏ పాటి వారం అంటే మనం ఏ పాటి వారము? చేత నుండి జారి బిందువులు లాంటి వారము. ఇలాంటి మానవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే సామాన్య విషయమా చెప్పండి? ఇలాంటి మానవుడి కోసం యేసయ్య ఈ లోకానికి రావడం, రక్తం కార్చడం, ప్రాణం పెట్టడం, ఆయన తిరిగి లెగడం, ఇవన్నీ కూడా సామాన్య విషయంగా అనిపిస్తుందా? కాదు కదా. ఒక మానవుని కోసం దేవుడు ఇంత కార్యం చేశాడే. ఒక నీలాంటి కేవలము చేద నుండి జారి బిందువు లాంటి జీవితం, స్వల్ప జీవితం కలిగిన మానవుడి కోసం దేవుడు ఇంత గొప్ప రక్షణనిచ్చాడే, ఇంత గొప్ప కార్యం చేశాడే, ఇంత గొప్ప ప్రేమను చూపించాడే. కాబట్టి అందును బట్టి దేవునికి మనం ఏమి ఇవ్వగలము? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు, దేవుడు మన ఎడల చూపిన ప్రేమకు, త్యాగానికి, లేకపోతే ఆయన చేసిన ప్రతి కార్యానికి కూడా మనము అవన్నీ తలపోసుకొని ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు అయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభును మనము నిత్యము ఆరాధించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో కానీ, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో కానీ ఇదే మాటలు రాయబడి ఉంటాయి. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గ యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి అలానే 21వ, నేను వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇంకా ఉండదు. కాబట్టి ఎంత చక్కటి స్థలం కదా అది. ఏమ్మా, ఎలాంటి స్థలం అది? కాబట్టి మనము ఇక్కడ ఈ లోకంలో మన జీవితం చేద నుండి జారే బిందువు లాంటి జీవితం. అక్కడంట ఎలాంటిదంట? ఎప్పటికీ ఉండే జీవితం అంట, ఎల్లప్పుడూ ఉండే జీవితం అంట. మనం అలాగా చేద నుండి జారే బిందువులతో పోల్చలా పరలోకంలో మన జీవితాన్ని, లేకపోతే పరలోకంలో మన జీవితాన్ని ఏదో నీటి బిందువుతో పోల్చలేదు, కానీ అది ఎప్పుడు కూడా ఉండే స్థలముగా, ఎల్లప్పుడూ నివసించే స్థలముగా, ఎప్పుడు కూడా ఆయనతో పాటు యుగయుగాలు వేలే స్థలముగా మనం ఉండబోచున్నాం. ఎంతో గొప్ప నిరీక్షణ ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భూలోకంలో ఉండగానే మనం పొందుకున్నాం. ఈ భూలోకంలో ఉండగానే దానికి వారసులుగా ప్రభు మనం చేశాడు. అందును బట్టి మన దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి.